నమస్కారం. నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజల ఫాష్ ఆహారం, దుస్తులు మాత్రమే కాదు, వారి జీవితం మొత్తం భిన్నంగా ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? అసలు మానవ జీవన శైలిలో ఇంత లోతైన తేడాలు ఎందుకు ఉన్నాయి? కేవలం భౌగోళిక సరిహద్దులే మనల్ని ఇంతలా వేరు చేస్తున్నాయా? ఈ ప్రశ్నలు నాలో ఎప్పుడూ మెదులుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ తేడాలు కేవలం పైపన కనిపించేవి కావు. అవి ప్రజల ఆలోచన విధానాలు, వారి విలువలు, పనిచేసే తీరు, కుటుంబ సంబంధాలు, చివరికి వారు సంతోషాన్ని వెతుక్కునే విధానంలో కూడా పాతుకుపోయి ఉంటాయి. ఉదాహరణకు, ఒక దేశంలో ఆదివారం అంటే కుటుంబంతో గడిపే పవిత్రమైన రోజు. మరో దేశంలో అదే ఆదివారం మరుసటి రోజు పనికి సిద్ధమవ్వడానికి కేటాయించే రోజు. ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఇది వారి ప్రాధాన్యతలను స్పష్టంగా చూపిస్తుంది. ఈ తేడాలు మనల్ని ఆశ్చర్యపరచడమే కాకుండా ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఈ రోజు మనం అలాంటి కొన్ని ఆసక్తికరమైన తేడాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఉన్న కొన్ని ముఖ్యమైన జీవనశైలి తేడాలను పరిశీలిద్దాం. పని జీవిత సమతుల్యత నుండి కుటుంబ సంబంధాల వరకు, ఆహారపు అలవాట్ల నుండి సామాజిక కట్టుబాట్ల వరకు ప్రతి అంశాన్ని విశ్లేషిద్దాం. ఈ ప్రయాణంలో నాతో పాటు రండి. మన ప్రపంచం ఎంత విభిన్నమైనదో, ఎంత అద్భుతమైనదో కలిసి తెలుసుకుందాం. ఇది కేవలం సమాచారం కాదు, మనకుపవాన్ని మార్చే ఒక అనుభవం. పాశ్చాత్య దేశాల్లో పని తర్వాత జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు, కానీ ఆసియా దేశాల్లో పనికే అంకితం పోతారు. ఇది పెద్ద తేడా. ఆసియాలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది, కానీ పాశ్చాత్య దేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ విలువనిస్తూ విడిగా ఉంటారు. భారతదేశంలో మధ్యాహ్నం భోజనం వేరే మసాలాలు మోమలాడితే, స్పెయిన్లో రాత్రి భోజనానికి ఇంకా చాలా సమయం ఉంటుంది. జపాన్లో తల వంచి గుబురవం చూపిస్తారు. అమెరికాలో హాయ్ అంటూ పలకరిస్తారు. ప్రతి చోట సామాజిక నియమాలు వేర్వేరుగా ఉంటాయి. బ్రెజిల్లో ఫుట్బాల్ ఒక మతం అయితే, భారతదేశంలో క్రికెట్ ప్రాణం. ప్రతి దేశానికి వారి వినోదం, వారి సొంతం. కొన్ని దేశాల్లో విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యత. మరికొన్ని దేశాల్లో అవి పూర్తిగా ప్రైవేట్ రంగం చేతిలో ఉంటాయి. చూశారు కదా, దేశానికి మధ్య జీవన శైలిలో ఎంత తేడా ఉందో. ఈ తేడాలు యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. ప్రతి దేశం యొక్క సంస్కృతి, వారి సుదీర్ఘ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, మత విశ్వాసాలు మరియు అక్కడి భౌగోళిక పరిస్థితులు వంటి అనేక అంశాలు కలిసి ఈ విభిన్న జీవన విధానాలను రూపొందించాయి. ఉదాహరణకు, వ్యవసాయ ఆధారిత సమాజాల్లో కుటుంబంతాలు బలంగా ఉండటానికి ఒక కారణం ఉంటే, పారిశ్రామిక దేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత పెరగడానికి మరో కారణం ఉంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. గ్లోబలైజేషన్, ఇంటర్నెట్ వల్ల ఈరోజు ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోతోంది. మనం ఇతర సంస్కృతుల గురించి సులభంగా తెలుసుకుంటున్నాం, కొన్ని అలవాట్లను స్వీకరిస్తున్నాం కూడా. ఇప్పుడు మన అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ తింటున్నాం, కొరియన్ డ్రామాలు చూస్తున్నాం. అయినప్పటికీ ఈ పైన మార్పులు మినహాయిస్తే మన సంస్కృతులలో పాతుకుపోయిన లోతున్న తేడాలు ఇంకా బలంగానే ఉన్నాయి. ఆ తేడాలే ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి. ఆ విభిన్నతే మన ప్రపంచాన్ని ఇంత అందంగా, ఆసక్తికరంగా మారుస్తుంది. ఏ తేడాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం ఇతరుల పట్ల మరింత సహనంతో, గౌరవంతో మెలగలుగుతాం. ఒకరి జీవన విధానం తప్పు, మరి ఒప్పు అని కాకుండా ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని గ్రహిస్తాం. ఈ వీడియో మీకు ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూసేందుకు సహాయపడిందని ఆశిస్తున్నాను. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మండి కలుద్దాం. ధన్యవాదాలు.